యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదే విధంగా యూట్యూబ్ లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ఆత్మీయ బిడ్డలు, రాంఫర్ రివైవల్ మినిస్ట్రీస్ కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరికీ కూడా సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు మనము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కుటుంబ బాంధవ్యాల కోసము, కుటుంబ సంబంధాల కోసము కొన్ని విషయాలు మనము చూద్దాము. ఇది అనేక పార్ట్లుగా మీకు వివరిస్తాను. మొట్టమొదటి భాగాన్ని మనము చూద్దాం. యాకోబు కుటుంబ ఆధారంగా మనము ఈ దినమున నేర్చుకోవలసిన విషయాలు కొన్ని మీకు తెలియజేస్తాను. కుటుంబంలో ఉండకూడనివి ఏమిటి, ఉండవలసినవి ఏమిటి? కొన్ని కుటుంబాలను మనము చూస్తే, బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలను మనం చూస్తే, వారి కుటుంబం అంతా దేవునికి ఇష్టమైన కుటుంబముగా, దేవుణ్ణి నిరంతరము ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరిచే కుటుంబాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కొన్ని బైబిల్ గ్రంథంలోని భక్తుల జీవితము పతనమైపోయిన జీవితము కూడా మనము చూస్తున్నాము. ఎందుకంటే అనేక మంది భక్తులు వారి కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయంటే, వారు జీవితాలను నాశనం చేసుకుని రక్త సంబంధాలను, కుటుంబ బాంధవ్యాలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. గత ఆదివారం మీకు తెలియజేశాను, యోసేపు జీవితాన్ని మీ ముందుంచాను. యోసేపు జీవితంలో యోసేపు అన్నదమ్ములందరూ యోసేపును త్రోసివేశారు, గెంటి వేశారు, రక్త సంబంధాన్ని తెంచి వేసుకున్నారు. ఈ దినమున మనము కుటుంబ బాంధవ్యాల్లో ఉండవలసినవి ఏమిటి, ఉండకూడనివి ఏమిటి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ లోక రీతిగా చూస్తే ఈ సమాజంలో అనేక మంది అన్యజనులు కుటుంబ బాంధవ్యాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మరలా అదే కుటుంబానికి వారు పగ తీర్చుకునే వ్యక్తులుగా ఉంటారు, వారు కోపము తీర్చుకునే వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే ఈ లోక రీతి ఏంటంటే, ఈ లోకము ఒక దినాన గతించిపోతుంది. ఈ లోకము పాప జీవితంలో, పాపపు అడుగుల్లో నడుస్తుంది. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగునివ్వడానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో అనేక మంది చీకటి సంబంధములతో, చీకటి బాంధాలతో ఉన్న వ్యక్తులను వెలుగులో నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం వచ్చి సిలువలో త్యాగం చేసి మరణించి మూడో దినమున లేచిన గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఈ దినమున మనము యాకోబు కుటుంబ ఆధారముగా కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాము. కుటుంబంలో ఉండకూడనివి ఏమిటి, ఉండవలసినవి ఏమిటి? ఆది కాండము 37వ అధ్యాయము, ఆది కాండము 37వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయిరి. గత ఆదివారమున ఇదే అంశము కోసం మీకు తెలియజేశాను. యోసేపు తన తండ్రి యోసేపును ఎంతగానో ప్రేమించే వ్యక్తి. యోసేపు అన్నదమ్ములకు అది నచ్చలేదు. యోసేపు చెప్పిన మాటలు తన కుటుంబానికి నచ్చలేదు. యోసేపు తండ్రికి కూడా
ఆ విషయాలు నచ్చలేదు. యోసేపు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడించాడో, యోసేపు ద్వారా అనేక కలల భావం ద్వారా ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించాడో ఆ విషయాలన్నీ కూడా కుటుంబానికి నచ్చలేదు. కుటుంబానికి నచ్చనప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే యోసేపు మీద పగబట్టారు. యోసేపు మీద పగబట్టారు. ఈనాటి అంశంలో మొట్టమొదటిది ఏంటంటే, కుటుంబ బాంధవ్యంలో ఉండకూడదు ఏంటంటే పగ ఉండకూడదు. కుటుంబ బాంధవ్యంలో ఉండకూడదు పగ ఉండకూడదు. పగ ఉంటే జీవితాలు నాశనమైపోతాయి, బంధుత్వాలు తెగిపోతాయి. క్రైస్తవుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మనం నేర్చుకోవలసిన అంశము, విషయము ఏమిటంటే, క్రైస్తవుడు నువ్వు దేవుని మనసు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడుగా, దేవుని కుమారుడుగా దేవుని మనసు నీలో ఉంటే ఆ పగ నీలో ఉండదు. ఇతరులకు చెడు చేయాలని ఆలోచన నీలోకి రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఇన్ని దినములు ఈ లోక బాంధవ్యాలు లేకపోతే ఈ సమాజము ఏ విధంగా జీవిస్తుందో అదే మాదిరిలో మనము జీవిస్తున్నామేమో. క్రైస్తవుడా, నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన ఒక దినం వచ్చినది. నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన దినం వచ్చినది. ఎందుకంటే యోసేపు తన అన్నలంతా వ్యతిరేకించిన, దూరపరిచిన, గుంటల్లో పడవేసిన యోసేపు ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్పష్టంగా చెబుతున్నాడు. ఇతరులకు బాధ పెట్టే వ్యక్తులుగా ఉన్నామా మనము? ఇతరుల మీద పగపట్టే వ్యక్తులుగా ఉన్నామా? క్రైస్తవులకి ఉండవలసిన లక్షణము కాదు. క్రైస్తవులకి ఉండవలసిన లక్షణము కాదు. ఇక్కడ యోసేపు జీవితము, యాకోబు కుటుంబంగా ఆధారంగా మనము చెప్తున్నాము, బైబిల్లో చూస్తున్నాము. 37వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే యాకోబు కుటుంబం కనబడుతుంది. యాకోబు కుటుంబంలో యోసేపు ఉన్నాడు. యోసేపు అన్నదమ్ములు అతని మీద పగబట్టి, అతని మీద కక్ష కట్టి వదిలిపెట్టారు, దూరంగా వదిలివేశారు. కానీ యోసేపు నిరుత్సాహపడలేదు. ఎందుకు నిరుత్సాహపడలేదంటే, యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకు ఎవరు సహాయం చేస్తున్నాడంటే యెహోవా దేవుడు సహాయం చేస్తున్నాడు. యోసేపు భక్తి ఏ విధంగా ఉందంటే నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, భక్తివంతుడిగా ఉన్నాడు. కనుక యోసేపు జీవితంలో ఎదుగుదల చూడగలిగాము. యోసేపు జీవితంలో మేలులు చూడగలిగాము. యోసేపు జీవితంలో ఆశీర్వాదాలు చూడగలిగాము. ఈ దినమున క్రైస్తవులుగా మనము చూసుకోవలసినవి, క్రైస్తవులుగా మనం పొందుకోవలసినవి, క్రైస్తవులుగా మనం స్వీకరించవలసినవి దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నీ జీవితంలో ఆ కార్యములు చేయట్లేదంటే, నీ మనస్సు, నీ హృదయం అంతా నీ కుటుంబాన్ని ద్వేషించే వ్యక్తులుగా ఉన్నది. నీ సమాజాన్ని ద్వేషించే వ్యక్తులుగా ఉన్నావు. నువ్వు ఇరుగు పొరుగు వారిని ద్వేషించే వ్యక్తులుగా ఉన్నావు. దేవుడు ఆశీర్వాదాలు ఏ విధంగా ఇస్తాడు? దేవుడు మేలులు ఏ విధంగా చేస్తాడు? దేవుని సంబంధి ఎవరంటే, ఎవరైతే క్రీస్తును చూస్తారో, ఎవరైతే దేవుణ్ణి చూస్తారో వారు దేవుని సంబంధి అంటున్నాడు. ఈ లోకపు అలవాట్లతో, ఈ లోకపు ఆచారాలతో, ఈ లోకము మాదిరిగా అన్ని జనులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ బ్రతుకు కాదు మనది. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్వం తీసుకుని రక్షణ మారు మనసు అనుభవంలోకి వస్తావో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నీవు రక్షణ అనుభవంలోకి మారు మనసులోకి వస్తావో, నీ జీవితము ప్రత్యేకమైన జీవితముగా ఉండాలి. కుటుంబ బాంధవ్యాల్లో మొట్టమొదటిది ఉండకూడదు ఏంటంటే పగ ఉండకూడదు. మరి ఏముండాలండి? పగ ఉండకూడదని చెప్తున్నారు. ఏముండాలి? ఆది కాండము 43వ అధ్యాయము 30వ వచనము. ఆది కాండము 43వ అధ్యాయము 30వ వచనము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఏముండాలి? పగ ఉండకూడదని చెప్పాను. ఏముండాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి.
ప్రేమ ఉండాలి. అది యేసుక్రీస్తు పంచిన ప్రేమ, యేసుక్రీస్తు చూపిన ప్రేమ, యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రకటించిన ప్రేమ. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసము త్యాగం చేశాడు. తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసము సిలువలో త్యాగం చేశాడు. అంత గొప్ప ప్రేమ నా యేసుక్రీస్తు ప్రేమ. ఆ ప్రేమను మనం పొందుకోవాలి, ఆ ప్రేమను మనం అనుభవించాలి, ఆ ప్రేమను మన కుటుంబంలో చూపించాలి, ఆ ప్రేమను మన బంధుత్వంలో చూపించాలి, ఆ ప్రేమను మన రక్త సంబంధంలో చూపించాలి. అంతేకాని పగబట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ప్రేమను చూపించే వ్యక్తులుగా ఉండాలి, ప్రేమను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి, ప్రేమను ఎల్లప్పుడూ కూడా కనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. పగ ఉండకూడదని చెప్పాను. 37వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చూద్దాం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టారు. 8వ వచనంలో కూడా మనం చూస్తే అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదవా అని అతనితో చెప్పి అతని కలలన్నిటిని బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఈ విషయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోసేపు అన్నదమ్ములకు కానీ తన కుటుంబానికి కానీ రక్త సంబంధులకు తండ్రికి కానీ ఎక్కడ హాని చేయలేదు, పల్లెత్తు మాట కూడా అనలేదు, ఒక్క చెడ్డ క్రియ కూడా చేయలేదు యోసేపు. కానీ యోసేపు చెప్పినది ఏంటంటే, కలల భావం చెప్పాడు. దేవుడు తన దర్శనాలను చూపించినప్పుడు ఆ కలలను ఆ తండ్రికి అన్నదమ్ములకు చెప్పినప్పుడు వారిలో ద్వేషం వచ్చి, వారిలో అసూయ వచ్చి యోసేపు మీద పగబట్టారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయము. ఒక కీడు చేస్తేనో, లేకపోతే ఒక దెబ్బ కొట్టితేనో, లేకపోతే ఇంకోటి ఏదో నష్టం చేస్తేనో పగబట్టవలసిన వ్యక్తులు, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఆ విధంగా చేసినప్పుడు పగబడతారు. కానీ యోసేపు జీవితంలో జరిగినది ఏంటంటే, యోసేపు ఒక కలకని తన సహోదరులకు చెప్పాడు. మరలా 8వ విషయంలో కూడా అతని సహోదరులకు కల చెప్పినప్పుడు కుటుంబం అంతా యోసేపును ద్వేషించింది, యోసేపును ద్వేషించింది, పగబట్టారు. పగబట్టి 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 యోసేపును నాశనం చేయాలనుకున్నారు. యోసేపును నాశనం చేయాలనుకుని ఏం చేశారంటే, ఒక గుంటలో పడవేశారు, అమ్మి వేశారు, ప్రక్కన పడవేశారు, త్రోసివేశారు. కానీ ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదు. నీ బంధువులు వదిలిపెట్టేశారా? నీ ఆత్మీయులు వదిలిపెట్టేశారా? నీ రక్త సంబంధులు త్రోసివేశారా? నీ స్నేహితులు తృణీకరించారా? నిన్ను పలకరించే వ్యక్తులు లేరా? బాధల గుండా, శ్రమల గుండా నడుస్తున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. యోసేపు జీవితాన్ని ఎందుకు దేవుడు ప్రతి వారము ప్రత్యక్షపరుస్తున్నాడో దేవుడు నీతో మాట్లాడడానికి. యోసేపు జీవితం ద్వారా నీవు నేర్చుకుంటే, యోసేపు జీవితం ద్వారా దేవుడు చూపిన ఉన్నత స్థితిలోకి ఏ విధంగా అయితే యోసేపుని ప్రవేశపెట్టాడు, ఇది నిన్ను నన్ను ప్రవేశపెట్టడానికి దేవుడు మనల్ని హెచ్చరించేది. దేవుడు మనకిచ్చి వాగ్దానం ఏంటంటే, యోసేపు అందరిని వదిలిపెట్టిన, యోసేపుని అందరు తులసివేసిన, యోసేపుని అందరు విసర్జించిన దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక యోసేపుని ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. ఆ దేశానికి పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చాడు. రాజులకు సైతము కనికరం చూపారు. చెరసాల అధికారులు సైతం యోసేపు మీద కనికరం చూపారు. నీ జీవితము చాలా విలువైనది. నీ జీవితము చాలా గొప్ప జీవితము. నీ జీవితము చాలా ప్రాముఖ్యమైన జీవితం. దేవునికి నీ హృదయాన్ని సమర్పిస్తే
దేవుడు యోసేపులాగా నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. యోసేపుకు మొట్టమొదటి బాట ఏంటో గత ఆదివారం మీకు చెప్పాను. తండ్రి ప్రేమను పొందుకున్నాడు, దేవునితో సహాయం పొందినవాడు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు, దేవుడు అన్నీ తానే ఉన్నాడు కనుక తన భక్తి ద్వారా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, భక్తిపరుడిగా యోసేపు ఉన్నాడు కనుక యోసేపు జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని అపరాధాలు వచ్చినప్పటికీ ఎక్కడా కృంగిపోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ కుమారులారా, యూట్యూబ్లో చూస్తున్న దేవుని ప్రజలారా, దేవుడు తను నమ్మిన వారిని ఎన్నడూ కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. తన వాగ్దానం ఇచ్చాడంటే తప్పకుండా నెరవేర్చే దేవుడు, గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం, అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. కుటుంబ బాంధవ్యంలో, కుటుంబంలో ఉండకూడదు ఏంటంటే పగ ఉండకూడదని చెప్పాను. ఉండవలసింది ఏంటంటే ప్రేమ ఉండాలని చెప్పాను. రెండవ అంశంలోకి వెళ్దాము. ఆది కాండము 37వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాము. ఆది కాండము 37వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. క్రైస్తవ దేవుని బిడ్డలకు, క్రైస్తవ బిడ్డలకు ఉండకూడదు ఏంటంటే అసూయ ఉండకూడదు. ఇతరులను చూసి వార్వలేనితనం మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ అతని సహోదరులు అతని యందు అసూయ పడ్డారంట. మంచి చేసినా, మంచి మాటలు చెప్పినా అసూయపడే వ్యక్తులు ఉన్నారు. యోసేపు జీవితంలో అతని అన్నదమ్ములందరూ కూడా యోసేపు మీద అసూయపడ్డారు. అసూయలు క్రైస్తవ కుటుంబాల్లో, దేవుని పిల్లల కుటుంబంలో, దేవుని బిడ్డల కుటుంబాల్లో ఈ అసూయ ఉండకూడదు. మరి అసూయ ఉండకూడదు అంటున్నారు, మరి ఏముండాలయ్యా? అసూయ మన జీవితంలో ఉండొద్దు. ఎందుకంటే అసూయ మన జీవితంలోకి ఒకసారి వస్తే, వార్వలేనితనం మన జీవితంలోకి వస్తే, ఎదుట వారిని చూసి అక్కసి వెళ్ళగక్కే ఆ స్థితిలోకి మనం వస్తే మన జీవితము నిలకడగా ఉండదు. వాళ్ళు అది కొనుక్కున్నారు కనుక నేను ఇది కొనుక్కోవాలా, వాళ్ళ బిల్డింగ్కి డబుల్ ఫ్లోర్ వేశారు కనుక నేను డబుల్ ఫ్లోర్ కట్టాలా, వాళ్ళ బండి కొనుక్కున్నారు కనుక నేను విమానం కొనుక్కోవాలా, వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు కనుక నేను ఇంకోటి కొనుక్కోవాలా. మంచి బట్టలు వేసుకుంటే వచ్చలేని స్థితిలో ఉంటారు. మంచిగా ఏదైనా చేస్తే అసూయపడే బిడ్డలుంటారు. కానీ క్రైస్తవ విషయంలో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబంలో ఈ అసూయ అనేది ఉండకూడదు. అది దేవుడి నుంచి వచ్చిన లక్షణము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఏ వ్యక్తి మీద అసూయ పడలేదు. ఏ వ్యక్తి కూడా అసూయపడి వారికి స్వార్థపూరితంగా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు చెప్పలేదు. ఆయన ఎవరి మీద అసూయ పడలేదు. ఆయన జీవితాన్ని మనకు ఉదాహరణగా ఉంచాడు. ఆయన జీవితాన్ని మనకు మాదిరికరంగా ఉండమని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడవండి, నేను ఏ విధంగా అయితే నడిచానో మీరు కూడా ఆ విధంగా నడవండి అని చెప్పాడు. కానీ నేటి క్రైస్తవ బిడ్డలు కుటుంబ బాంధవ్యాల్లో ఉండకూడనిది ఏంటంటే అసూయ ఉండకూడదు. మరి ఏముండాలండి? ఆది కాండము 43వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం చదువుతారా?
ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనం వడ్డించడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. అసూయ ఉండకూడదని చెప్పాను. ఇక్కడ 31వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే ఆతిథ్యము ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. ఆతిథ్యము ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అసూయ పెంచుకుని జీవితాలను నాశనం చేసుకుని ఆరోగ్యము పాడు చేసుకుని బిడ్డలుగా మనం ఉండొద్దు. దేవుని చిత్తానుసారముగా నడుచుకుని మన మీద ద్వేషము ఉన్న వ్యక్తుల మీదైనను, మనము ప్రేమించిన వ్యక్తుల మీదైనను, మన మీద పగబెట్టిన వ్యక్తుల మీదైనను ప్రతి ఒక్కరిని మనం ప్రేమించి ఆతిథ్యము ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. మొట్టమొదటిది పగ ఉండకూడదు, ప్రేమ ఉండాలని చెప్పాను. రెండవది అసూయ ఉండకూడదు, ఆతిథ్యము ఇచ్చే వ్యక్తిగా ఉండాలని చెప్పాను. ఇదంతా కూడా యాకోబు కుటుంబ ఆధారంగా నేను మీకు చెప్తున్నాను. కుటుంబంలో ఉండవలసినవి, ఉండకూడనివి నేను మీకు చెప్తున్నాను. తన్ను తాను అణుచుకుని భోజనము వడ్డించుడని చెప్పాను. ఇక్కడ మన మీద ఎంతమంది వ్యక్తులు అసూయపడినా కూడా మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న ఆ క్రీస్తు తేజస్సు ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనలో ఉన్న యేసు క్రీస్తు శక్తి ద్వారా మనము ఇతరులను క్షమించాలి, ఇతరులకు ఆతిథ్యమిచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. నీ శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు, నీ శత్రువులు నీకు ఎంత కీడి చేసినప్పటికీ కూడా వాళ్ళ ముందు నిన్ను ఘనతకు అర్హుణ్ణి చేసే దేవుడు, వాళ్ళ ముందు నిన్ను హెచ్చించే దేవుడు. నీ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు విశ్వసించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే, ఈ దినాన్న నిన్ను త్రోసివేశారు, కృంగదీశారు, పడవేశారు, త్రొక్కివేశారు, నిన్ను బాధపడుతున్నావు. నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఆయన చేయిని పట్టుకుంటే వారి ముందే దేవుడు నిన్ను ఒక దినాన్న ఘనపరుస్తానంటున్నాడు. లోకముకు నిన్ను వెలుగుగా చేస్తానంటున్నాడు. లోకములో నిన్ను ఒక జ్యోతి వల్లే ఉంచుతానంటున్నాడు. లోకానికి నువ్వు ఒక సాక్షిగా ఉంటావని చెప్తున్నాడు. వారి ముందే నేను ఘనపరుస్తాను. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తానంటున్నాడు. ఆయన్ను ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉంటే మనల్ని ఆయన ఘనపరుస్తాడు. అసూయ మన జీవితంలో ఉండకూడదు. ఇతరులను చూసి అసూయపడే వ్యక్తులుగా మనం ఉండవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు అసూయను తన హృదయంలోకి రానివ్వలేదు. అసూయను ఎవరి పక్షమున కనపరచలేదు. సాతాను ఎంత శోధించినప్పటికీ, సాతాను దేవుని మీద ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ కూడా దేవుడు ఎక్కడా కూడా స్వార్థపు అసూయపు ఆలోచనలతో ఎక్కడా లేడు. పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబ బాంధవ్యాల్లో ఉండవలసినవి, ఉండకూడనివి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఉండకూడనిది అసూయ ఉండకూడదు, ఉండవలసినది ఆతిథ్యము ఉండాలి. ఆదికాండము 37వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలే మగును, చూతము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకునేది. ఇక్కడ యోసేపు మీద తన అన్నలు ఏం చేస్తున్నారంటే కుట్ర పన్నుతున్నారు. యోసేపు మీద తన అన్నలందరూ కూడా కుట్ర పన్నుతున్నారు. ఏమి కుట్ర పన్నుతున్నారంటే, మనకు కలభావాలు చెప్పాడు కదా, మన కలభావాలు చెప్పిన యోసేపుని మనం అందరము 20వ వచనంలో ఒక గుంటలో పారవేస్తే దుష్టమృగము వీడిని తినివేసినని చెప్పిన వారి ఆలోచనలు ఆలోచన ఏ విధంగా ఉందంటే, కుట్రలు పన్నుతారు. ఇతరులను నాశనం చేయడానికి, ఇతరులను కృంగదీయడానికి వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు.
వెనకాల గోతులు తవ్వుతూ 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 వారి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారు. నీ లాభము కోసం, నీ స్వార్థము కోసం, నీ పొట్ట గడవడం కోసం, నువ్వు బ్రతకడం కోసం, నీ కుటుంబం బ్రతకడం కోసమో, లేకపోతే నువ్వు హోదా కల్పించడం కోసమో, లేకపోతే నువ్వు పదోన్నతి పొందడం కోసమో, లేకపోతే నువ్వు ఇంకా దేవుని ముందు, మనుషుల ముందు ఇంకా ఏదో గొప్పగా కనపడాలని, నువ్వేదో చూపించుకోవాలని ఇతరులకు కీడి చేసి పగబట్టి కుట్రలు పడినావంటే ఒక దినాన ఆ కుట్రలే నిన్ను చంపివేస్తాయి. నువ్వు ఏదైతే కుట్ర పన్నావో, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైతే విత్తుతావో అదే మరలా నీకు తిరుగుతుందని చెప్పాడు. దావీదుని మీకు ఉదాహరణగా చూపించాను. దావీదు తన స్వార్థం కోసం, తన స్వప్రయోజనం కోసం, తన కోరిక తీర్చుకోవడం కోసం ఏ విధంగా అయితే చంపించాడో దావీదుకు అదే శాపమైందని చెప్పాను. అనేక మార్లు మీకు చెప్పాను, అనేక మార్లు ప్రకటించాను. దేవుడు కూడా ఈ దినమున మనం ఏదైతే పగబట్టి కుట్రలు చేసి జీవితాలు నాశనము చేసి, ఇతరుల కుటుంబాలను నాశనము చేసి, ఇతరులు మంచిగా ఉంటే చూడలేక, లేకపోతే మనం మనుషులందరిలో గొప్పగా కనబడాలని కుట్రలు పన్ని జీవితాలు నాశనము చేస్తే ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూస్తున్నాడు. ఈ లోకంలో తాత్కాలిక సంతోషమే నీకు. నువ్వు అది ఆ విధంగా చేస్తే అది తాత్కాలిక సంతోషమే. కానీ నిత్య నరకాగ్నిలో, మండే అగ్నిలో నీవు పడినప్పుడు ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే రొమ్ము కొట్టుకుని బాధపడుతున్నాడో, ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన క్రియలను బట్టి ఆ నరకాగ్నిలో, నిత్యపు మండే అగ్నిలో ఏ విధంగా అయితే రొమ్ము కొట్టుకుని బాధపడుతున్నాడో, దాహాన్ని అడుగుతున్నాడో, ఒక దినాన నీ కుట్రల వల్ల, నీ అసూయ వల్ల, నువ్వు చేసిన పనుల వల్ల ఆ నిత్య నరకములో, మండే అగ్నిలో ఒక దినాన నువ్వు బాధపడవలసి వస్తుంది. ఇదేనమన్నా క్రైస్తవ బిడ్డలారా, ప్రియ సంగమా, సహోదరి సహోదరులారా, పగబట్టి యోసేపును తన అన్నదమ్ములందరూ కూడా గుంటలో పడవేసి ఆ దుష్ట మృగం వచ్చి తినేయాలని కుట్రలు పన్నారు. ఆ దుష్ట మృగము యోసేపుని తినివేస్తే వీళ్ళు సంతోషప్రదమని ఆలోచన చేశారు. కుట్రలు పన్ని వ్యక్తులుగా మనం ఉండొద్దు. కుట్రలు పన్ని క్రైస్తవ జీవితము మనకొద్దు. అది ప్రభువు నేర్పిన ఆజ్ఞలు కాదు, అది ప్రభు చూపిన దారి కాదు, అది ప్రభు వేసిన బాట కాదు. అది ప్రభు వేసిన బాట కాదు. ప్రభువు ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నాడు, దీన మనసు కలిగి ఉండమన్నాడు, క్షమించమన్నాడు, నీ శత్రువులను కూడా నేను ప్రేమించమన్నాడు, వారి కోసం విజ్ఞాపన చేయమన్నాడు, వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. యోసేపు జీవితంలో తన కుటుంబమే ఒక మృగములాగా, ఒక పాడు చేసే కుటుంబములాగా యోసేపుకు అనిపించుంటుంది బహుశా. కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా యోసేపు నోట నుండి రాలేదు. ఒక్క మాట కూడా యోసేపు తన అన్నదమ్ములను కానీ, తన కుటుంబాన్ని కానీ, తన బంధువులను కానీ యోసేపు ఎక్కడ అనలేదు. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ దినమున ప్రభువు ఎందుకు యోసేపు జీవితం మన ముందు ఉంచుతున్నాడో ఆలోచన చేయాలి. ప్రభువు ఎందుకు మన ముందు యోసేపు జీవితాన్ని పెడుతున్నాడో ఆలోచన చేయాలి. ఎందుకంటే మన జీవితంలో కుట్రలు ఉండకూడదని చెప్తున్నాడు. మరి ఏముండాలండి? 45వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? అది ఖండము 45వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తాను థాంక్యూ జీసస్, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. థాంక్యూ జీసస్. 45వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తాను అంచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని
వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరిని అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఇక్కడ కుట్రలు పన్నే వ్యక్తులుగా మనం ఉండొద్దు. మమకారము చూపే వ్యక్తులుగా మనం ఉండాలి. వారి మీద ప్రేమ చూపే వ్యక్తులుగా మనం ఉండాలి. యోసేపు కూడా మరి తన అన్నలను ఏమీ అనలేదు, తన కుటుంబాన్ని కూడా ఏమీ అనలేదు. కుటుంబాన్ని మరలా హక్కును చేర్చుకున్నాడు. తన అన్నదమ్ములను హక్కును చేర్చుకున్నాడు. మీ పిల్లలను పోషిస్తానని చెప్పాడు, మీ కుటుంబాలను పోషిస్తానని చెప్పాడు. యోసేపు జీవితము అది, యోసేపు జీవితం అది. తన అన్నలు కుట్రలు పన్నినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన అన్నలు గుంటల్లో పడవేసినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తన అన్నల మీద, తన కుటుంబం మీద మమకారం చూపాడు, లేకపోతే ప్రేమ చూపించాడు, ఆదరించాడు, కనికరించాడు. వారిని హక్కున చేర్చుకున్నాడు. హక్కున చేర్చుకుని మీ పిల్లలను, మీ కుటుంబాలను నేను పోషిస్తానని అన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళొచ్చుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే కఠినత్వం, క్రూరత్వం ఉండకూడదు. ఎంత కఠినంగా ప్రవర్తించారంటే యోసేపు కోసం తన అన్నదమ్ములు గాని మిగతా వ్యక్తులు కూడా చాలా కఠినంగా ప్రవర్తించారు, చాలా క్రూరంగా ప్రవర్తించారు. క్రైస్తవుల జీవితంలో, కుటుంబ బాంధవ్యాల్లో ఉండకూడదు ఏంటంటే కఠినత్వం ఉండకూడదు, క్రూరత్వం ఉండకూడదు. ఇక్కడ మరి పై వచనాల్లో మనం అదంతా చదివితే వాళ్ళందరూ కూడా చాలా కఠినంగా ప్రవర్తించారు, చాలా క్రూరత్వంగా ప్రవర్తించారు. అయినప్పటికీ యోసేపు ఎక్కడ బాధపడలేదు. కానీ క్రైస్తవులు కుటుంబ బాంధవ్యాల్లో ఉండవలసినది కఠినత్వం కాదు, క్రూరత్వం కాదు. మరి ఉండవలసినది ఏంటంటే 45వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే మనము 45వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చురి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ తన అన్నదమ్ముల మీద కనికరం చూపుతున్నాడు, తన అన్నదమ్ముల మీద కనికరించాడు. క్రైస్తవులకి ఉండవలసినది కనికరం ఉండాలి. క్రూరత్వంగా, కఠినత్వంగా ఈ లోక ప్రజలు ప్రవర్తిస్తారేమో, ఎందుకంటే వారికి దేవుని ప్రేమ తెలియదు కనుక. ఈ లోక ప్రజలకు దేవుని ప్రేమ తెలియదు కనుక వారు కఠినంగా ప్రవర్తిస్తారు, క్రూరత్వంగా ఉంటారు. కానీ దేవుని బిడ్డవు, దేవుని కుమారుడవు, నీ జీవితంలో కఠినత్వం ఉండొద్దు, క్రూరత్వం ఉండొద్దు, కనికరించే వ్యక్తులుగా ఉండాలి. ఈ దినములలో సేవకులను చూస్తే అనేక మంది బిడ్డలను ప్రేమించి, ఆదరించి, కనికరించే వ్యక్తులు ఉంటారు. విశ్వాసులను మనం చూస్తే ఒకరంటే ఒకరికి పడదు, విశ్వాసులను చూస్తే ఒకరంటే ఒకరికి గిట్టదు. వీరు మంచిగా పాట పాడితే వీరి మీద వ్యతిరేకత, వారు మంచిగా పాట పాడితే వీరి మీద వ్యతిరేకత. ఎవరికారు సెల్ఫ్ బూస్టింగ్, నేనే కనపడాలా, నేనే ముందుండాలని స్వార్థపు ఆలోచన, అసూయ, కుట్రలు ఎన్నో పన్నుతారు. క్రైస్తవ కుటుంబాల్లో, కుటుంబ బాంధవ్యంలో ఉండకూడనిది కఠినత్వం, క్రూరత్వం ఉండకూడదు. ఉండవలసినది కనికరం ఉండాలి. తన అన్నదమ్ముల మీద కనికరం చూపి మీరు నా యొద్దకు, దేవుడే మిమ్మల్ని పంపాడు, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడే నా యొద్దకు పంపాడని వారి మీద కనికరం చూపుతున్నాడు. యోసేపు కనికరం చూపుతున్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనము 35వ వచనం చదువుతారా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనము 35వ వచనము. యాకోబు తన బట్టలు చింపుకొని
వచనంలో మనం చూస్తే యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు మృతుల లోకముకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి కోసము ఏడ్చెను. ఇతరులను ఏడిపించే వారిగా మనము ఉండకూడదు. ఈ విషయము చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇతరులను బాధ పెట్టే వ్యక్తులుగా మనము ఉండకూడదు. క్రైస్తవ బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఇతరులను నష్టపరుస్తూ వారి జీవితాలను, వారి కుటుంబాలను క్రిటిసైజ్ చేస్తూ ఇతరులు ఏడిస్తే వారికి సంతోషం అనుకుంటారు, ఇతరులు బాధపడితే వారు సంతోషపడతా ఉంటారు, ఇతరుల కుటుంబంలో కీడు జరిగితే వారు సంతోషపడే వ్యక్తులు ఉంటారు. అది క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. కుటుంబ బాంధవ్యాల్లో ఉండకూడనిది అదేంటంటే ఇతరులను ఏడిపించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఒకరు ఏడుస్తుంటే మనం నమ్మడానికి కాదు. ప్రభువు ఎప్పుడైతే నిన్ను విజ్ఞాపనకర్తగా, విజ్ఞాపన చేసే వ్యక్తిగా, ప్రభువుకు ప్రార్థన చేసే వ్యక్తిగా నిన్ను పెట్టాడో అప్పుడే నీవు దేవుని మనస్సు కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుని హృదయం కలిగి మనం జీవించాలా. నోటి పెదవులతో ప్రార్థన చేసే ప్రభు వినడు. నోటి పెదవులతో స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ నోటి పెదవుల ప్రార్థన ప్రభు వినడు. నీతిమంతుడు ప్రార్థన చేస్తే, నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే ప్రభువు ప్రార్థనకు జవాబిస్తానంటున్నాడు. నీతిమంతులుగా నువ్వు నేను తీర్చబడ్డాము. నీతిమంతులుగా నువ్వు నేను ఆయన రక్తంలో మన పాపములు కడుక్కున్నప్పుడు, పవిత్రముగా పరిశుద్ధముగా ఉన్నప్పుడు, మనము ఆయన రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో మనము నీతిమంతులుగా ఉన్నాము. కానీ మన వ్యర్థమైన జీవితము, మన భక్తి జీవితము సరిగా ఉండకుండా పాప జీవితము గడుపుతూ పాపపు ఆశలతో, పాపపు లోకపు చీకటి అలవాట్లతో, ఈ లోక ఆశలన్నీ అనుసరిస్తూ మనం ప్రార్థన చేస్తే, మనం విజ్ఞాపన చేస్తే ప్రభువు మన మాట వింటాడా? ప్రభువు మనకు జవాబిస్తాడా? ఇతరులను ఏడిపిస్తే ప్రభు మన ప్రార్థన వింటాడా? ఇతరులను నష్టపరిస్తే ప్రభు మన మాట వింటాడా? ఇతరులను బాధపడలే చేస్తే ప్రభు మన మాట వింటాడా? మన ప్రార్థన విని మనకు మేలు చేస్తాడా? ఆశీర్వాదిస్తాడా? అవి మనం ఏ విధంగా పొందుకుంటాం? దేవుడు మనకి ఇవ్వగలుగుతున్నాడా? ఇతరులను బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉండొద్దు. ఇతరులను ఏడిపించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మరి ఏ విధంగా ఉండాలి? ఆదికాండము 45వ అధ్యాయము 3వ వచనము. థ్యాంక్ యూ జీసస్. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. ఇక్కడ 45వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. ఇక్కడ యోసేపు చూస్తే, యోసేపు కోసం మనం ఆలోచన చేస్తే అందరి క్షేమం కోరేవారుగా మనం ఉండాలా. మనము ఇతరులను బాధ పెట్టే వ్యక్తులుగా ఉండొద్దు, ఇతరులను ఏడిపించే వ్యక్తులుగా ఉండొద్దు. క్రైస్తవ బిడ్డలు, దేవుని కుటుంబాలు, దేవుని కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలంటే ఇతరులను ఏడిపించే వ్యక్తులుగా ఉండొద్దు. అందరి క్షేమం కోరే వ్యక్తులుగా మనం ఉండాలి. అందరి క్షేమం కోరేవారుగా మనం ఉండాలి. అది క్రైస్తవ జీవితము, అది క్రైస్తవ కుటుంబాలు, అవి క్రైస్తవ కుటుంబ బాంధవ్యాలు. కుటుంబ బాంధవ్యాలు ఉండవలసినవి అందరి క్షేమం కోరే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆదికాండము 37వ అధ్యాయము 22వ వచనంలో మనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపుకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పరద్రోయనని వారితో చెప్పాను. ఇతరులకు హాని చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు.
ఇక్కడ యోసేపుకు హాని చేయాలని చూశారు, అన్నదమ్ములు హాని చేయాలని చూశారు. కానీ రూబేన్ ఏం చెప్తున్నాడంటే, అతన్ని చంపవద్దు, అతని రక్తము చిందింపవద్దు, అడవిలోనున్న ఒక గుంటలో పడవేయండి అని చెబుతున్నాడు. ఇతరులకు హాని చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు, రక్తము చిందింపజేసే వ్యక్తులుగా మనం ఉండవద్దు. కొంతమంది కావాలని కొట్టడానికి వస్తారు, కొంతమంది ఇతరులను చంపడానికి వస్తారు, కొంతమంది కావాలని పొడవడానికి వస్తారు. క్రైస్తవుడిగా నీవు ఉండవలసిన మార్గం ఏమిటి? క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాల్సినది ఏంటంటే, యాకోబు కుటుంబం ఆధారంగా మీకు చెప్తున్నాను. క్రైస్తవుడిగా నీ జీవితంలో ఉండవలసినది, ఇతరులకు హాని చేయవద్దు, ఇతరులను చంపడానికి, నరహత్య చేయడానికి, కొట్లాడడానికి, పోట్లాడడానికి నీ పని కాదు. ఇతరులకు హాని చేసే బిడ్డగా ఉంటే నువ్వు దేవుని సంబంధం కాదు. ఇతరులకు కీడు చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని సంబంధం కాదు. ఇతరులకు నువ్వు మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి. ఇతరులకు హాని చేస్తే నువ్వు దేవుని సంబంధం కాదు. ఇతరులకు హాని చేయకూడదు. మరి ఏమి చేయాలా? 45వ అధ్యాయము 5వ వచనంలో, అయినను నేను ఇక్కడి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతానము పుట్టింపనీకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. క్షమాగుణం కలిగి ఉండాలా. ఇతరులకు మనం హాని చేసే వ్యక్తులుగా ఉండొద్దు. క్షమించే గుణము అవతల వ్యక్తిలో ఆ క్షమాపణ గుణము రావాలా. మనము కూడా క్షమించే వ్యక్తులుగా ఉండాలా. మనము క్షమించలేనప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు చేసిన వ్యర్థమే. నీ సహోదరుని మీద ఏదైనా ద్వేషం ఉంటే నీ అర్పణలు పక్కన పెట్టి ప్రభువు యొద్ద క్షమాపణ అడుగు. నువ్వు బల్లలో చెయ్యవేయాలంటే నువ్వు సరి చేసుకో. నీ బల్లలో చెయ్యవేయాలంటే నువ్వు పరీక్షించుకో. నీ అర్పణలన్నీ పక్కన పెట్టి నీ సహోదరుల మీద, విశ్వాసుల మీద, దేవుని బిడ్డల మీద ద్వేషము, పగ ఏదైనా ఉంటే వెళ్ళి క్షమించమను. క్షమాపణ చెప్పి, ప్రభువుకు క్షమాపణ చెప్పి అప్పుడు బలలో చేయాలి. అంతేకాని క్షమించే గుణము మన జీవితంలో లేకుండా, క్షమాపణ అనుభవంలోకి మనం రాకుండా, క్షమాపణ దేవుడిచ్చిన ఆ క్షమాగుణంలోకి మనము లేకపోతే ప్రభువు మన ప్రార్థన వినడు. యోసేపు జీవితంలో తన అన్నదమ్ముల మీదుగా, తన కుటుంబం మీద కూడా ఎక్కడ ఇంచింత కూడా ద్వేషము పెట్టుకోలేదు, ఇంచింత కూడా అసూయ పెట్టుకోలేదు, ఎక్కడ కూడా స్వార్థం లేదు, ఎక్కడ కూడా ద్వేషము లేదు. అందుకనే యోసేపును దేవుడు హెచ్చించాడు, దేవుడు గణపరిచాడు, దేవుడు మహిమపరిచాడు. యోసేపుకు అర్హతలు ఏమన్నా అనుకున్నారా? లేకపోతే యోసేపు పెద్ద బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు గనక, లేకపోతే ఏదో పెద్ద ఉన్నత పదవులు ఇవ్వాలని ఆలోచన చేయలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ దేవుడే, ఆయనతో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తే, ఆయన ముందు నడిచేది యెహోవా దేవుడే. అన్ని కూడా సమస్తము యోసేపుకి యెహోవా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, నేను ప్రకటిస్తున్న దేవుడే. ఇతరులకు హాని చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. క్షమాపణ గుణము కలిగి ఉండాలా. చివరిగా ఇంకొక 2 చూసి మనం ముగించుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, అతని దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. ఇక్కడ యోసేపును చంపడానికి తన అన్నదమ్ములందరూ కూడా దురాలోచనలు చేశారు. మనకు దురాలోచనలు ఉండకూడదు. దేవుని కుటుంబంలో, యేసుక్రీస్తును ప్రేమించిన కుటుంబంలో, యేసుక్రీస్తు తండ్రిగా కాపరిగా ఉన్న కుటుంబంలో దురాలోచనలు ఉండకూడదు. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఒక విశ్వాసాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ నిరీక్షణ బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఎప్పుడైతే నీవు దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు, ఇది చేయగల సమర్థత ఆయన ఒక్కడికే ఉందని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి నమ్మి దేవునికి అప్పగిస్తావో నీ జీవితంలో చేస్తాడు. అంతేకాని ఇది నా జీవితంలో చేస్తాడా లేదా, చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, అనేక రకమైన ఆలోచనలు అనేక మంది క్రైస్తవ బిడ్డల్లో ఉంటున్నాయి. ఈ దినములలో దేవుని ముందుకు వస్తారు, సేవకుడు ముందుకు వస్తారు, స్వస్థత కోసమో, విజ్ఞాపన కోసమో, లేకపోతే ఏదైనా కార్యం కోసమో వచ్చినప్పుడు
వారు రాకముందు విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే దేవుడు నా జీవితంలో చేస్తాడని ఉంటారు. సేవకుడు ముందు నిలబెట్టినప్పుడు ఈ సేవకుడు చేయగలడా, ఈ అద్భుతం నా జీవితంలో జరుగుతుందా, ఈ స్వస్థత నా జీవితంలో జరుగుతుంది. చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు మానవులకి అనేకమైనవి ప్రేరేపిస్తూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో అవి ఉండకూడదు, దురాలోచనలు నీలో ఉండకూడదు. 45వ అధ్యాయము 14-15 వచనం మనం చదువుకుందాం. 45వ అధ్యాయము 14-15 వచనంలో మనకు ఉండవలసినవి ఏంటంటే, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడేది. ఇక్కడ దురాలోచనలు ఉండకూడదు. ఏముండాలి? అందరి పట్ల ప్రేమ మర్యాదలు ఉండాలి. అందరి పట్ల ప్రేమ మర్యాదలు ఉండాలి. మనము కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, దేవుని సంఘంలో కానీ అందరి పట్ల మర్యాద కలిగి ఉండాలా. చిన్న పెద్ద గౌరవం కలిగి ఉండాలా. అంతేకాదు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ, నోటికి ఏదైతే వస్తుందో ఆ మాటలు మాట్లాడుతూ, చిన్న పెద్ద తేడా లేకుండా, మర్యాద తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా అందరి పట్ల ప్రేమ మర్యాదలు కలిగి ఉండాల. ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు సీకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతను, నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమునకు మంద క్షేమము తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయల నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. ఇక్కడ 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాము. ఇక్కడ మనము అపనమ్మకస్తులుగా ఉండకూడదు. ఈ 13వ అధ్యాయము 14వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపనమ్మకస్తులుగా ఉండకూడదు. మనం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. ఎప్పుడు కూడా అపనమ్మకం మన జీవితంలో ఉండకూడదు. ఇంతకు ముందే మీకు చెప్పాను, ఇది నా జీవితంలో జరుగుతుందా లేదని. అనేక దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, అపనమ్మకం, అవిశ్వాసం మన జీవితంలో ఉంటే ప్రభువు చేసే కార్యాలు మనం పొందుకోలేము. దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పాడంటే ఇస్తాడు. అబ్రహాము కుమారుడిని ఇస్తానని చెప్పాడు. అబ్రహాముకు గర్భఫలం ఇస్తానని చెప్పాడు. అబ్రహాము ఆశ్చర్యపడిపోయాడు. ఏ విధంగా అంటే, వృద్ధాప్య దశలో దేవుని కార్యములు చాలా గొప్పవి. ఎదురు చూశాడు, కానీ ఎక్కడ అవిశ్వాసం చూపలేదు. ఎక్కడ కూడా అబ్రహాము అవిశ్వాసం చూపలేదు. నా ప్రభు ఇస్తానన్నాడు, వాగ్దానం ఇచ్చాడు, ఇస్తాడు. అపనమ్మకంతో లేడు, నమ్మకంగా ఉన్నాడు. కనుక వృద్ధాప్య దశలో ప్రభువు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. అబ్రహాము కుమారుడినిచ్చి వాగ్దానం నెరవేర్చాడు. ఈ దినమున దేవునికి నమ్మకస్తులుగా ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు. కుటుంబ బాంధవ్యంలో మనం ఎప్పుడు కూడా అపనమ్మకస్తులుగా ఉండకూడదు. అపనమ్మకస్తులంటే మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఒక కుమారుడికి లేకపోతే ఒక కుమార్తెకి ఏదైనా పని బాధ్యతగా అప్పచెప్పినప్పుడు, లేకపోతే డబ్బులు ఏదైనా పలానది కొని రా అని చెప్పినప్పుడు, లేకపోతే ఇది చెయ్యమని చెప్పినప్పుడు వారు నమ్మకముగా పని చేయాలా. తండ్రి చెప్పిన పనిని నమ్మకముగా సంపూర్తి చేసి, ఇది చేశాను డాడీ, లేకపోతే ఇది చేశాను మమ్మీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చేశాను అని నమ్మకముగా ఉండాలి. అంతేకాని సగం చేసి సగం చదువు. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే, ఇది ఎగ్జామ్లోకి వస్తుంది, లేకపోతే ఇది బాగా చదువుకోరా, లేకపోతే ఇది మనకు ఉపయోగపడుతుందని ఎవరైనా చెప్తే జస్ట్ ఇలాగ చూసి వచ్చేసింది డాడీ, వచ్చేసింది మమ్మీ అని అనేక మంది పిల్లలు తల్లిదండ్రులు మోసపరిచే బిడ్డలు ఉన్నారు. అదే కాదు, ఇంకో హోదాను కూడా నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. తల్లిదండ్రులకు చెడ్డ మాదిరి తెచ్చేవారుగా, చెడ్డ క్రియలు చేసే వ్యక్తులుగా ఉండొద్దు. ఈ లోక ప్రజలను మనం చూస్తే తల్లిదండ్రులను మోసపరిచే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులు ఇది చేయకూడదు నానా,
ఇది మంచి పని కాదు నాన్న, ఇది మనకి చెడ్డ పేరు తెస్తుంది నాన్న అని ఎంతో మంది చెప్పినప్పటికీ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతుంది. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతుంది. వారు చేసే అపనమ్మక పనుల వల్ల, వారు చేసే నమ్మకం లేని పనుల ద్వారా నిజంగా వారికి అవసరం వచ్చినప్పుడు కూడా చెప్పలేని స్థితిలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. చెప్పలేని స్థితిలో వారు పడిపోతున్నారు. తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. ప్రభువు చెబుతున్నాడు, యోసేపు ఏ విధంగా అయితే దేవునికి నమ్మకంగా ఉన్నాడో, యోసేపు ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి నమ్మకంగా ఉన్నాడో, నీవు కూడా ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు. అపనమ్మకంగా క్రైస్తవ కుటుంబంలో నీవు ఉండడానికి అది మంచిది కాదు. ఇది మన ప్రభు హెచ్చరిస్తున్నాడు. వీలైతే సరి చేసుకోండి, వీలైతే సరి చేసుకోండి. అపనమ్మకస్తులుగా మనం ఉండకూడదు. ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము, ఆదికాండము 46వ అధ్యాయము 30వ వచనము, ఆదికాండము 47వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే తండ్రి ఆశలు నెరవేర్చే వారిగా ఉండాలా. తండ్రి చాలా ఆశపడతాడు, నా కుమారుడు గొప్ప ప్రయోజకుడు అవ్వాలా, నా కుమారుడు దేవునికి ఇష్టముగా దేవుని కుమారుడిగా ఉంటూ ఒక ప్రయోజనకరముగా దేవుని పనిలో వాడపడుతూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలా, లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలా, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో గొప్ప జాబ్ చేయాలా అని ఎన్నో ఆశలు కలుగుతాయి. తండ్రికి ఎన్నో ఆశలు ఉంటాయి. మనము ఈ లోకంలో ఉన్న తండ్రి ఆశలు నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలా. అదే విధంగా పరలోకములో ఉన్న ఆ ప్రభువు ఆశలు నెరవేర్చే, ఆ ప్రభువు చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలా. యోసేపు జీవితము ఏ విధంగా ఉందంటే, తన తండ్రి చిత్తాన్ని లేకపోతే తన తండ్రి ప్రేమను పొందుకున్నాడు. తన తండ్రి మాటను ఎక్కడ లక్ష్య పెట్టకుండా వినకుండా ఎప్పుడు లేడు యోసేపు. యోసేపు జీవితం ఏ విధంగా ఉందంటే, ప్రభువుని మహిమపరిచాడు, తండ్రి ఆశలను నెరవేర్చాడు. అదే విధముగా యోసేపు తండ్రి జీవితాన్ని, యాకోబును కూడా ఆయన ఆశలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. అపనమ్మకస్తులుగా ఉండొద్దు. కుటుంబ బాంధవ్యాల్లో అపనమ్మకస్తులుగా ఉండవద్దు. తండ్రి ఆశలు నెరవేర్చే వారిగా ఉండాలి. 45వ అధ్యాయం 27వ వచనము, 46వ అధ్యాయం 30వ వచనము, 47వ వచనము, 47, 29వ వచనంలో మనం చూడవచ్చు. చివరిగా 37వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇతరులను పడగొట్టి పడద్రోసి నష్టపరచాలి అనే ఆలోచన ఉండకూడదు. ఇక్కడ అన్నదమ్ములు ఒక గుంటలో యోసేపును పడవేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ గుట్ట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇతరులను పడగొట్టి పడద్రోసి నష్టపరచాలనే ఆలోచన క్రైస్తవుల జీవితంలో, క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. మరి ఏముండాలి? చివరిగా 50వ అధ్యాయము 1వ వచనము ఏముండాలంటే, 50వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. పోషించి ప్రీతిగా మాట్లాడుతూ ఉండాలా. తన తల్లిదండ్రులను పోషించాలా, తన తల్లిదండ్రులతో ప్రేమగా ఉండాలా, తన తల్లిదండ్రులతో ప్రీతిగా ఆప్యాయకరంగా మాట్లాడుతూ ఉండాలా. ఇక్కడ యోసేపు మరి ఆయన చనిపోయినప్పుడు, తన తండ్రి చనిపోయినప్పుడు తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించిన గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యముతో సిద్ధపరచరి. ఇక్కడ యోసేపు మరి ఏ విధంగా అయితే జీవించాడో, యోసేపు యాకోబు కుటుంబ ఆధారముగా కుటుంబ బాంధవ్యాల్లో ఉండవలసినవి మొదటి భాగాన్ని మీకు తెలియజేశాను. ఇక్కడ కుటుంబాన్ని కోసం నేను ఎందుకు చెప్పానంటే, కుటుంబము సంఘంతో పోల్చబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, 2వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను
దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఇక్కడ కుటుంబము సంఘముతో పోల్చబడి ఉన్నది. కుటుంబము సంఘముతో పోల్చబడింది. అందును బట్టి మరి యాకోబు కుటుంబముగా ఆధారముగా మనము కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. కుటుంబం అంటే మన రక్త సంబంధులు కాదు, మన కుటుంబం అనే కాదు. క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు, దేవుని కుటుంబము, దేవుని సంఘములన్నీ కూడా ఒకే కుటుంబము. కుటుంబంలో ఉండవలసినవి క్రైస్తవ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా సంఘములలో ఉండవలసినవి, ఉండకూడనివి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. క్రైస్తవులుగా విశ్వాసుల మధ్యలో మనకు ఉండకూడనివి చెప్పాను. అదేవిధంగా కుటుంబంలో కూడా మనకు ఉండకూడనివి కొన్ని విషయాలు మీకు చెప్పాను. దేవుడు మన నుంచి ఆశపడేది ఏంటంటే, దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, తనను ఇష్టానుసారముగా లేకపోతే వ్యర్థముగా ఆయన ఆరాధించే వాళ్ళు వద్దు. తనకు సంపూర్ణమైన భక్తితో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవుని బిడ్డగా ఉంటూ దేవుణ్ణి మహిమపరిచే బిడ్డల్ని, దేవుణ్ణి గణపరిచే బిడ్డలు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోక ఆశలు నెరవేర్చుకుంటూ, ఈ లోకపు కోరికలు నెరవేర్చుకుంటూ, ఈ లోకపు పాపపు జీవితంలో ఉంటూ దేవుణ్ణి గణపరిచావా? దేవుడు నీ జీవితంలో ఏమీ చేయడు. అవన్నీ వదిలిపెట్టుకుని ప్రత్యేకమైన జీవితంలో ప్రత్యేకపరచుకుని ప్రభువుని ఆరాధిస్తే ప్రభువు నీ జీవితంలో మేలు చేస్తాడు. అట్టి కృప ఆ ప్రభువుని యేసుక్రీస్తు మనకు చేయనుగాక. ఆమేన్. కృప కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నేను స్తుతించాము, ఆరాధించాము, మహిమపరిచాము దేవా. నీ వాక్యము ద్వారా అనేకమైన విషయాలు మాతో మాట్లాడారు. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాసులు ఏ విధంగా ఉండాలా, వారి జీవితము యోసేపు జీవితం మాదిరిగా, యోసేపు ఏ విధంగా అయితే నడిచాడో, యోసేపు జీవితం నుంచి ఏం నేర్చుకోవాలో అనేక విషయాలు మాకు తెలియపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, రాబోయే దినముల్లో మా జీవితాల్లో గొప్ప మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చావు. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండడానికి మీరు చేయబోతున్న మేలులను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, ఈ సందేశము అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండును గాక. మీరే సహాయం చేయండి. మీరే యూట్యూబ్లో అనేక మందికి చేరువగా తీసుకువెళ్ళండి. అనేక మంది మేలులు పొందుకోవాలా, అనేక మంది దీవెనలు పొందుకోవాలా, అనేక మంది ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలా, వారి జీవితాలు ఆత్మీయ పరిపక్వతలోకి రావాలా, వారు ఇంకా దేవునిపై ఆధారపడే వ్యక్తులుగా ఉండాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ దేవా, ఈ జనవరి మాసంలో 2025 సంవత్సరంలో ఈ చివరి దినములో మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చూపిన కృపను బట్టి ఈ నెలంతా కూడా మీరు మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించారు, కాపాడారు. అందుని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, రేపటి నుంచి దేవా 3 రోజులు ఉపవాస కోడికల్లో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ నామాన్ని ఇంకా మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి, మీరు ఇంకా అనేక మందికి స్వస్థతలు విడుదల ఇవ్వడానికి, అనేక మందికి మేము సువార్తను ప్రకటించడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. మాకు ఏ తలంతులైతే అవసరమై ఉన్నావో, ఏ వరములైతే, ఏ ఫలములైతే మా జీవితానికి అవసరమై ఉన్నావో దేవా, నీ నామాన్ని మహిమపరచడానికి, నీ పరిచర్యను తుదముట్టించడానికి, కడముట్టించడానికి ఏ ఫలములు, ఏ వరములు, ఏ తలాంతులైతే అవసరమై ఉన్నదో మేము విజ్ఞాపన చేసి అవి మా జీవితంలో పొందుకున్నట్లు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. సమస్తము మీకు సాధ్యము, సమస్తము మీకు సాధ్యము, సమస్తము మీకు మాత్రమే సాధ్యము. ఒక మాట పలికితే చాలన్నవయ్యా దేవ. సమస్తాన్ని చేసే దేవుడు దేవ, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచండి దేవా. దేవా, 2024 సంవత్సరంలో ఈ 2025వ జనవరి మాసంలో మీరు మా జీవితంలో చేసిన
అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, సంఘ బిడ్డల్లో చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థతలను బట్టి, విడుదలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. యూట్యూబ్ లో అనేక మందికి స్వస్థతలు ఇచ్చారు, అనేక మందికి విడుదల ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక మంది సాక్ష్యాలు కన్నీరు కారుస్తూ అనేక మంది సాక్ష్యాలను పంచుకున్నారు. అందుని బట్టి నీ నామాన్ని మాత్రమే మహిమర్చుతున్నానయ్యా, నిన్ను మాత్రమే కనపరుస్తున్నాను తండ్రి. ఒక్కరైనా కూడా యూట్యూబ్ లో మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా వారి హృదయాలు కనికరించబడాలి, వారి జీవితం మార్చబడాలని ఆలోచనతో యూట్యూబ్ లో దేవా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంవత్సర కాలము మీరు యూట్యూబ్ లో దేవా అనేక మంది బిడ్డలకు చేరువ దిశగా తీసుకెళ్లారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకను యూట్యూబ్ పరిచర్ని మీరు దీవించండి, ఇంకను బహుజనమునకు చేరువగా ఉంచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సర కాలంలో మీరు అనేక మంది దేవా వారికి వాక్యాన్ని అందించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ఈ రాఫా డైవల్ మినిస్ట్రీస్ లో ఉన్న కుటుంబాలను, సేవకుని కుటుంబాలను, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఇంకనూ అనేక మంది స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో మంది ఈ రాఫా డైవల్ మినిస్ట్రీస్ కి సంఘ ప్రతిష్టకు, సంఘ నిర్వహణకు, సంఘములో ఉన్న ఈ వస్తువులు కొనడానికి అనేక మందికి స్పాన్సర్ చేసిన బిడ్డలందరికీ వారి కుటుంబాలను ఇంకను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా మీ చిత్తమైతే రేపటి దినమున మరలా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ, మనందరికీ, సంఘం బిడ్డలందరికీ, యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలందరికీ ఎల్లప్పుడూ ఆయన తోడు, ఆయన కృప, ఆయన సహవాసము మనతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఫిబ్రవరి నెల మొదటి దినమున, రెండవ దినమున, మూడవ దినమున మనము దేవుడు మనకిచ్చిన అవకాశం ఏమిటంటే ప్రభువు మనకు ఉపవాస విజ్ఞాపన కోడికలను మన ముందుంచాడు. ప్రభువు ఇచ్చిన ఈ సమయాలను ప్రభు కొరకు మనము ఎంతో విలువగా ఆయనకు సమర్పిద్దాం. ఎందుకంటే అనేక జీవితాలను మార్చడానికి ప్రభు చేసిన గొప్ప కార్యాలు, అనేక జీవితాల్లో